నమస్తే, నేను మారుతీరామ్. 95 టీవీ స్పీడ్ న్యూస్కు స్వాగతం. నూతన ఆవిష్కరణలు, స్టార్టప్స్ను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. విశాఖను యూనికార్న్ స్టార్టప్ హబ్గా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. దావోస్లో ప్రపంచ ఆర్థిక సదస్సు 4వ రోజు సమావేశాల సందర్భంగా యూనికార్న్ స్టార్టప్స్ వ్యవస్థాపకులు, సీఈఓలతో ముఖ్యమంత్రి జగన్ సమావేశమయ్యారు. జీవ వ్యర్థాల వల్ల జరిగే అనర్థాల నుంచి ప్రజలు, ఇతర జీవరాశులను రక్షించేందుకు నిబంధనలను కఠినతరంగా అమలు చేయాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అరణ్య భవన్లో జల, వాయు, శబ్ద కాలుష్య నియంత్రణ, నివారణ, బయోమెడికల్ వేస్టేజ్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం, ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణ, నదీ జలాల కాలుష్య నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో సమీక్ష నిర్వహించారు. కోనసీమ జిల్లాకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టినందుకు ఇలాంటి చర్యలకు పాల్పడడం సిగ్గుచేటని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ సాకే శైలజానాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగ నిర్మాతకు ఘోర అవమానం జరిగిందని, ఒక్క కోనసీమ జిల్లాకే కాదు యావత్ దేశానికే మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశం అని పేరు పెట్టాలని సూచించారు. కొత్తగా జిల్లా ఏర్పాటు చేసినప్పుడు వెలువడిన గెజిట్లో పేరు పెట్టకుండా ఇప్పుడు హడావిడిగా పేరు మార్పు చూస్తుంటే ఇది కేవలం జగన్ రెడ్డి రాజకీయ కుట్రలో భాగంగా ఉన్నదని శైలజానాథ్ అనుమానం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బర్ ఆదేశాల మేరకు నగరంలోని బార్కస్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. కాలనీలోని డ్రైనేజ్, రోడ్డు పనులను ప్రారంభించారు స్థానిక కార్పొరేటర్ వాహబ్ నవాబ్. ఈ కార్యక్రమంలో ఎంఐఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు. బస్ డ్రైవర్పై ఆటో డ్రైవర్ దాడి ఘటన తిరుపతి రూరల్ చెర్లోపల్లి సర్కిల్ వద్ద చోటు చేసుకుంది. పుంగనూరు నుంచి తిరుపతికి వస్తున్న ఆర్టీసీ బస్ చెర్లోపల్లి సర్కిల్ వద్ద ఆటో డ్రైవర్కు, బస్ డ్రైవర్కు మాటామాటా పెరిగి వాదులాట జరిగింది. బస్ డ్రైవర్ బట్టలు చింపి దాడి చేశారు ఆటో డ్రైవర్ను అదుపులోనికి తీసుకున్నారు ఎమార్పల్లి పోలీసులు. తిరుమల బాలాజీనగర్ సమీపంలో కొండచిలువ పాము హల్చల్ చేసింది. 7 అడుగుల భారీ కొండచిలువను చూసి జనం భయభ్రాంతులకు గురయ్యారు. స్నేక్ క్యాచర్ను పిలిచి కొండచిలువను పట్టుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ బాగా పెరిగింది. శ్రీవారి దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని నిర్మాత రాకేష్ రెడ్డి, ఎమ్మెల్యే మద్దాల గిరిధర్ ప్రముఖులు దర్శించుకున్నారు. హైదరాబాద్ రామ్నగర్ బాగ్లింగంపల్లి ఫ్లైఓవర్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జేహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ ముందు ఫ్లైఓవర్ బాధితుల కమిటీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫ్లైఓవర్ నిర్మాణంతో తమకు జీవనోపాధి లేకుండా పోయిందని వాపోయారు. ఈ నెల 27న విడుదలకు సిద్ధంగా ఉన్న F3 సినిమా ప్రమోషన్లో భాగంగా విజయవాడకు వచ్చిన చిత్ర యూనిట్ సభ్యులు నిర్మాత దిల్ రాజు, దర్శకుడు అనిల్ రావిపూడి, జబర్దస్త్ కమెడియన్ గెటప్ సీను ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు ఆలయ అధికారులు. దర్శనానంతరం వేద పండితుల చేత వేదాశీర్వచనం ఇప్పించారు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కోటేశ్వరరావు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వారిపై విరుచుకుపడి సహనం కోల్పోయి బూతులు మాట్లాడిన మాజీ మంత్రి బాలినేని. తన నియోజకవర్గంలో పలు గ్రామాల్లో పర్యటించిన ఆయనకు ప్రజల నుండి వ్యతిరేకత రావడంతో సహనం కోల్పోయిన బాలినేని చిందులు తొక్కారు. మాజీ మంత్రి తీరుపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం శాంతినగర్కు చెందిన సంపత్, లాకారం గ్రామానికి చెందిన మనుషులు ఇద్దరు గత 5 ఏళ్లుగా ప్రేమించుకున్నారు. పెళ్లికి ఇరువురి పెద్దలు అనుమతి ఇవ్వకపోవడంతో ఈ నెల 5న సూర్యాపేట చర్చిలో పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లిని పెద్దలు ఒప్పుకోకపోవడంతో పోలీస్ స్టేషన్ని ఆశ్రయించారు. మళ్లీ ఈ నెల 23న పోలీస్ స్టేషన్కు రావడంతో తన భర్త సంపత్ తనని స్టేషన్ ముందు వదిలిపోయాడని, తన భర్తను తల్లిదండ్రులు తనకు దక్కకుండా కిడ్నాప్ చేశారని అత్తింటి వారి ముందు ధర్నా చేసి నిరసన వ్యక్తం చేసింది మనూష. ఇన్నాళ్లు నిరుపేద ప్రజానికానికి ఖరీదైన కార్పొరేట్ వైద్యం అందని ద్రాక్షగా ఉండేదని, కానీ సీఎం కేసీఆర్ నిరుపేదల ఆరోగ్యమే ప్రధానంగా 100 కోట్లు వెచ్చించి అత్యాధునిక ఆసుపత్రులు అందుబాటులోకి తీసుకువస్తున్నారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీమ్గల్ మండల కేంద్రంలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని మంజూరు చేసినందుకు కృతజ్ఞతగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి మంత్రి వేముల పాలాభిషేకం నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం మంచిప్ప పంప్ హౌస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీస్ పహారాలో ఎత్తు పెంపు పనులు కొనసాగించేందుకు అధికారులు ప్రయత్నం చేయడంతో వివాదం చెలరేగింది. విషయం తెలిసి సమీప గ్రామాల ప్రజలు పంప్ హౌస్ వద్దకు భారీ ఎత్తున తరలివచ్చారు. ఎత్తు పెంపు పనులను అడ్డుకుంటామని పరిరక్షణ కమిటీ పిలుపునిచ్చింది. పరిరక్షణ కమిటీ ప్రతినిధుల ముందస్తు అరెస్టులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ మీర్పేట టీఎస్ఆర్ నగర్ కాలనీలోని పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో బాలాంజనేయ స్వామి మరియు శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి
వాహన ప్రతిష్ఠ మహోత్సవంలో భాగంగా మొదటి రోజు యాగశాల ప్రవేశం, జలాధివాసం, ధాన్యాదివాసం, హోమం వంటి ప్రత్యేక పూజలు దేవాలయ కమిటీ వారు నిర్వహించారు. బాలాంజనేయ స్వామి పునః ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా జరిగింది. హైదరాబాద్లో నేడు ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, మంత్రి శ్రీనివాస్ యాదవ్తో కలిసి అమీర్పేట్ 50 పడకల ఆసుపత్రిని సందర్శించారు. మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ప్రతిపక్ష నేతలు గీతారెడ్డి, జగ్గారెడ్డి కళ్ళుండి లేనట్టు మాట్లాడుతున్నారని, వాళ్ల హయాంలో నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అని పాడేవారు, ఇప్పుడు సర్కారు ఆసుపత్రికే పోతా అని అంటున్నారని తెలిపారు. గీతారెడ్డి డాక్టర్ అయ్యుండి ఇలా మాట్లాడడం తగదని, కరోనా సమయంలో సీఎం గాంధీ ఆసుపత్రిలో తిరిగి ధైర్యం నింపారని తెలిపారు. ఉస్మానియాకు వెళ్లి 200 కోట్లు విడుదల చేశారు. అయినా కొందరు కోర్టుకు వెళ్లారని మంత్రి హరీష్ అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నియంతృత్వ విధానాలు రైతులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాయని పిసిసి మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలు ముందు పెడుతూ కాంగ్రెస్ పార్టీ సమగ్ర ప్రకటన చేసిందని, ఓరుగల్లు ప్రకటనతో కాంగ్రెస్ పార్టీ రైతులు ప్రజల దగ్గరకు పోతోందని, ఇక్కడ కేసీఆర్ అక్కడ మోడీ విధానాలను ప్రజల్లో ఎండగడతామని తెలిపారు. మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలం ఫైజాబాద్ గ్రామంలో మేలుకొలుపు పోలీస్ కళాబృందం ఎస్ఐ మహమ్మద్ గౌస్ ఆధ్వర్యంలో మత్తు పదార్థాలు రవాణా, బాల్య వివాహాలు, సాంఘిక దురాచారాలు, షీటింగ్, మూఢనమ్మకాలు, ప్రమాదాలు మొదలగు వాటిపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ వాహనదారులు తప్పనిసరి హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, పత్రాలు లేకుండా వాహనాలు నడపరాదని ప్రజలకు తెలిపారు. ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరిగినా 100కి కాల్ చేసి పోలీసులకు సహకరించాలని అన్నారు. విద్యుత్ కోతలతో ఏపీలోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రులు గాఢాంధకారంలో బగ్గుతున్నాయి. సెల్ ఫోన్ లైట్ల మధ్య రోగులకు వైద్య సేవలు అరకొరగా అందుతున్నాయి. శస్త్రచికిత్సల నిర్వహణపైన విద్యుత్ కోతల ప్రభావం కనిపిస్తోంది. ఉక్కపోత భరించలేక, దోమల బాధ తట్టుకోలేక ఇన్ పేషెంట్లు అల్లాడిపోతున్నారు. రోగులు వారి సహాయకుల చేతుల్లో విసినకర్రలు కనిపిస్తున్నాయి. అనకాపల్లి జిల్లా మాడుగుల గ్రామంలో సుమారు 6 గంటల నుంచి కరెంటు లేకపోవడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు అవస్థలు పడుతున్నారు. విజయవాడ కేదారేశ్వరపేట మామిడికాయల పాకల వద్ద రోడ్డుకు అడ్డంగా వ్యాపారాలు చేసుకుంటూ ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలిగిస్తున్న వారిపై వీఎంసీ కమిషనర్కు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో కమిషనర్ ఆదేశాల మేరకు ఆక్రమణల నిర్మూలన దళ సిబ్బంది ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్న వారిని తొలగించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన వ్యాపారస్తులు ఆక్రమణ తొలగిస్తున్న వీఎంసీ సిబ్బందిపై దాడి చేయడంతో అక్కడ పరిస్థితి కొంత ఉద్రిక్తంగా మారింది. తిరుపతి రూరల్ మండలం బ్రాహ్మణపట్టు పంచాయతీలో శ్మశాన వాటిక కోసం గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. అధికారులతో కుమ్ముక్కై నకిలీ పట్టాలు సృష్టించి ఆక్రమణలు చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. రెవెన్యూ అధికారులు చూపిన స్థలంలో ఫెన్సింగ్ వేస్తే తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. శ్మశాన వాటికకు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని అర్వాపల్లి శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో మహా కుంభాభిషేకం, మహా సంప్రోక్షణ, జీవధ్వజస్తంభ పునః ప్రతిష్టాపన మరియు కళ్యాణ మహోత్సవానికి కుటుంబ సమేతంగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, సునీత దంపతులు, తుంగతుర్తి శాసనసభ్యులు గ్యాదరి కిషోర్ కుమార్, కమల దంపతులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 మృతి చెందారు, 4 గాయపడ్డారు. మృతులను పశ్చిమ బెంగాల్ వాసులుగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తిరుపతిలో పెట్రోల్ దొంగలు హల్చల్ చేశారు. శాంతినగర్ తిరుమల బైపాస్ రోడ్డులో ఉన్న ఓ అపార్ట్మెంట్ పార్కింగ్ ఏరియాలో ఉన్న వాహనాల నుండి పెట్రోల్ దొంగతనం చేశారు. 2 వ్యక్తులు నిన్న అర్ధరాత్రి ప్రాంతంలో పార్కింగ్ ఏరియాలోకి వెళ్లి పెట్రోల్ దొంగతనం చేస్తున్న విజువల్స్ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. తరచూ ఆ ప్రాంతంలో పెట్రోల్ దొంగతనాలు జరుగుతున్నాయంటూ వాపోతున్నారు అక్కడి నివాసులు. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల రైస్ మిల్లర్ల అసోసియేషన్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. రైస్ మిల్లర్ల సమస్యలను పరిష్కరించడానికై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని నూతనంగా ఎన్నికైన ఆ సంఘం అధ్యక్షులు రామనాథం తెలిపారు. నూతన కమిటీని అసోసియేషన్ మాజీ అధ్యక్షులు అమరావతి లక్ష్మీనారాయణ, పబ్బా బాలయ్యలు అభినందించారు.